ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రెండు వేల 27లో బుల్లెట్ ట్రైన్స్ అయితే రాబోతున్నాయి. మరి బుల్లెట్ ట్రైన్స్ గురించి చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారేమో. సో రైల్ స్టాక్స్లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సో వచ్చే 5 ఏళ్లలో ఎటువంటి రిటర్న్స్ మీరు చూడొచ్చో వాటి గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో నేను చెప్పడమే కాదు, సో ఇవాళ మనతో వీటి గురించి మాట్లాడి అనాలిసిస్ చేసి చెప్పడానికి మనతో ఉన్నారు. సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామన్ చంద్రమూర్తి గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. యాక్చువల్లీ 2027 నుంచి బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. అవునండి. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అవునండి. సో బుల్లెట్ ట్రైన్స్తో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ ఇంత సేపులో వెళ్ళొచ్చు సార్? 2-3 అవర్స్లో 2-3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే మనం వైజాగ్ కూడా మేబీ 4-5 అవర్స్లో 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అవునండి. సో ఫైన్. సో జోక్స్ అపార్ట్, సో నెక్స్ట్ వచ్చేసి మరి వీటికి సంబంధించి రైల్ స్టాక్స్లో కనుక పెట్టుబడి పెడితే వచ్చే 5 ఏళ్లలో అసలు ఏ స్టాక్స్ ఉన్నాయి, ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది చెప్తారా? డెఫినెట్గా అండి. ఇది వీడియో ఎందుకు చెప్తున్నానంటే మనం లాస్ట్ టైం కూడా రైల్వే స్టాక్స్ ఒక మంచి రిటర్న్స్ ఇచ్చి ఇప్పుడు బాగా ఒక 30-40% తగ్గాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రైల్ స్టాక్స్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి హై రేట్లో కొని ఇరుక్కున్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో ఎందుకని చేస్తున్నా అంటే నెక్స్ట్ దీన్ని ఇప్పుడు రైల్వే సెక్టర్స్ని మనం ఒక 4 years 5 years ఆర్జన్లో చూస్తే మనం కనీసం ఒక 4 times 5 times వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ సెక్టర్ నేను షార్ట్ టర్మ్ 3 months 1 year అలా కాకుండా, ఎందుకంటే ఇందులో గ్రోత్ ఇప్పుడు నెక్స్ట్ 4 years 5 years ఆర్జన్ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్స్ రావటం, తర్వాత రెండోది ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు మనకి డబుల్ ట్రాకే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 4 tracks చేస్తున్నారు మేజర్ రూట్స్ అన్నీ కూడా. దానివల్ల రైలు యొక్క నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరగటం, తర్వాత కోచెస్ని ఆల్ట్రా మోడర్నైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక విమాన ప్రయాణం ఎలాగో ఇప్పుడు అంత లగ్జరీ ఇప్పుడు రైల్లో కూడా ఇద్దామని మేజర్ ఫోకస్ చేస్తున్నారు. అంటే వరల్డ్ మొత్తం కూడా ఆ రైల్స్ అన్నీ కూడా వరల్డ్లో చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇవాళ మన కంట్రీ 3rd largest ప్లేస్లో ఉంది కాబట్టి ఊరికే బై జీడిపి చెప్పడం కాదు కదా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రేంజ్ కనపడాలి కదా. కాబట్టి గవర్నమెంట్ అనేది కంప్లీట్గా రైలు ఇండస్ట్రీ సెక్టర్ మొత్తం సో ఇక బుల్లెట్ ట్రైన్స్ ఈ సెక్టర్ కనుక డెవలప్ అయితే చాలా మంచి చేంజ్ వచ్చినట్లే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా అడుగులు కనపడుతున్నాయి మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని షార్ట్ టర్మ్లా కాకుండా, ఇప్పుడు నా దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్లో అసలు ఒక రైలు పరిగెత్తాలంటే ఏమేమి కంపెనీస్ దానిలో ఉన్నాయి, ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అది అన్నీ ఇప్పుడు మీకు చెప్పడం ద్వారా మీరు 1, 2, 3 మీకు కావాల్సిన కంపెనీలు పెట్టుకొని వాటిలో కొంత ఫ్రీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈ యొక్క వెల్త్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు నా ఉద్దేశం. ఓ గ్రేట్. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు. యాజ్ పర్ సెబీ రూల్స్ దిస్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, బట్ ప్లీజ్ రీసెర్చ్ అకార్డింగ్ టు యువర్స్. మీరు చేసుకోండి, రిస్క్ రివార్డ్ మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు రైలు రన్ అవ్వాలంటే ఫస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంపార్టెంట్. దానికి ఏంటంటే రైల్ టెల్ కంపెనీ అనేది ఆ రైల్ యొక్క సెక్యూరిటీ అంతా చూస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇది దాని రేంజ్ వచ్చి 350-400 మధ్యలో ఉంది. ఓకే. సో రైల్ టెల్ అనే కంపెనీ 350-400. ఇది ఇప్పుడు చెప్పేవన్నీ కూడా 4 years 5 years ఆర్జన్లో ఇంకా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్లో పవర్ కావాలి. ఓకే. కాబట్టి హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ ఆ కంపెనీ ఈ ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్. సో ఇది ప్రజెంట్ 550-600 రేంజ్లో ఉంది. అది చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఎనర్జీ పవర్ దీనికి ఇంకొక కంపెనీ ఏంటంటే ఈ హిటాచి ఎనర్జీ ఇండియా. అదేంటంటే పవర్ బ్రేక్స్ కానీ పవర్ సిస్టమ్ కానీ అదంతా కూడా హిటాచి ఇండియా ఇస్తుంది. ఇది కొంచెం 20,000 ఆ రేంజ్లో ఉంది షేర్ వాల్యూ. తర్వాత ఏంటంటే ఈ ఫైనాన్స్ రైల్ కంపెనీ ఫైనాన్స్ అంతా కూడా ఈ రైట్స్ అనే కంపెనీ, రైల్ ఫైనాన్స్ కంపెనీ రైట్స్, ఆ కంపెనీ ఈ ఫైనాన్స్ అంతా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత టికెట్స్ కానీ ఫుడ్ కానీ ఐఆర్సిటీసీ చూసుకుంటుంది. సో ఇది వచ్చి 700-800 ఆ రేంజ్లో ఉంది. ఐఆర్సిటీసీ కూడా ఒకప్పుడు బాగా వెళ్ళింది, మళ్ళీ స్ప్లిట్ అయ్యాక మూమెంట్ ఆగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ఒకే ఒక మోనోపలి ఈ టికెటింగ్లో ఏంటంటే ఈ ఐఆర్సిటీసీ మోనోపలి ఉంది.
అంటే రైల్ టికెటింగ్ అంతా కూడా ఈ ఐఆర్సిటీసీ ఫుడ్ కానీ ఇస్తుంది. ఓకే కాబట్టి ఇవి మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఓకే తర్వాత ఏంటంటే రైల్లో కేబుల్స్ అంతా కూడా చూసుకుంటే పారామౌంట్ కమ్యూనికేషన్ కేబుల్స్, ఇది ప్రెసెంట్ 56-60 రూపీస్లో అలా ఉంది. ఓకే దాని తర్వాత డిజైనింగ్ అంతా కూడా ఐఆర్ఎఫ్సి అంతా డిజైన్ చేస్తుంది రైలు మొత్తం, కోచెస్ కానీ దీని పార్ట్స్ అని. దాని తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇదేం చేస్తుంది అంటే రైల్లో ఈ డిజైనింగ్ కూడా కన్సార్టియం అనమాట ఇర్కాన్. సో ఇది చూస్తుంది. తర్వాత ఏంటంటే ఈ కండక్టర్స్, సెమీ కండక్టర్ ఇవన్నీ కూడా అపార్ ఇండస్ట్రీస్ అది ఇది చేస్తుంది. తర్వాత టీడీ పవర్ సిస్టమ్ అని రైల్లో జనరేటర్ అంతా కూడా టీడీ పవర్ సిస్టమ్స్ ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ప్రెసెంట్ రేట్ ఒక 500 ఆ రేంజ్లో ఉంది. ఓకే తర్వాత ఈ కంప్రెషర్స్ అన్నీ కూడా ఎల్గి ఎక్విప్మెంట్ ఆ కంపెనీ ఈ కంప్రెషర్స్ అన్నీ కూడా తయారు చేస్తుంది. ఇది కూడా అంతే 500-550 ఆ రేంజ్లో ఉంది. ఓకే తర్వాత ఈ కోచెస్ అన్నీ కూడా టిటాగర్ రైల్ సిస్టమ్ ఈ కంపెనీ రైల్వే కోచెస్ తయారు చేస్తుంది. ఇది కూడా మొన్న ప్రాఫిట్స్ చాలా బాగా వచ్చాయి దీనికి టిటాగర్. తర్వాత ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఏమో ఇంజిన్స్ తయారు చేస్తాయి, BHEL. తర్వాత బేరింగ్స్ అన్ని కూడా టిమ్కిన్ అనే కంపెనీ బేరింగ్స్ తయారు చేస్తుంది. ఓకే సో ఇవన్నీ టోటల్ గా రైల్లో ట్రైన్ కి కావాల్సినటువంటి పార్ట్స్ ఏంటి ఆ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేయండి అంతే. అది ఈ కంపెనీస్ లేకపోతే రైలు లేదు. కాబట్టి వీటిల్లో మీరు 1-2 సార్లు చూసుకొని బాగా డీప్ స్టడీ చేసుకొని సో ఈ కంపెనీ బాగున్నాయి ఏంటి అనేది చూసుకుంటే మీకు ఒక సెక్టర్ అంతా ప్రెజెంట్ చేశాను. సో కాబట్టి మీరు కూడా దీన్ని ఇట్లా చేసుకోవాలి. సో మరి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి తయారు చేయాల్సి ఉంటుంది బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు. అవునండి. సో మరి వాటికి సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ ఇవే చేస్తాయంటారు అన్ని కూడా, ఏమన్నా ఫారిన్ కంపెనీస్ కావచ్చు? వీళ్ళు ఈ సిస్టమ్ ఇది సర్వీస్ అన్ని ఫారెన్ కొలాబరేట్ తో అవుతుంటాయి. న్యూ టెక్నాలజీ అంతా తీసుకుంటారు. సో ఈ మేజర్ గా ఈ కంపెనీస్ ఈ రైల్ కి కాంట్రాక్ట్స్ అవుతాయి. సో వీటి నుంచి న్యూ డిజైన్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకొని డెవలప్ చేస్తున్నారు. ఓకే. సో మరి రైల్ సెక్టార్ మీద మాకు భయం అండి, కాన్ఫిడెన్స్ లేదు మాకు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి రైల్ సెక్టర్ మీద లేదంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక 20%-30% మీ క్యాపిటల్లో పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, 20,000 క్వశ్చన్ అడిగారు మీరు, ₹1,00,000 రైల్లో పెట్టకండి, ఒక 30,000 పెట్టుకోండి. పోర్ట్ఫోలియో అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ₹1,00,000 ఉన్నాయి నా దగ్గర, నేను ఇప్పుడు ఇన్ని కంపెనీల్లో 1,00,000 కాదంటే మీరు మొత్తం సెక్టర్లో కలిపి 30% పెట్టాలి. ఏ సెక్టర్ అయినా కానీ 30% మాక్సిమం. సో మినిమం ఇస్ 20 నుంచి పెడితే 20-30 ఓకే. కాబట్టి అప్పుడు మీకు రిస్క్ ఉండదు. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టాను అనుకోండి, అది మొత్తం తగ్గితే కష్టం. సో నేను అనేది 30% పెట్టుకోండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వీళ్ళందరికీ రిటర్న్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్? 5x మినిమం ఛాన్స్. 5x లక్ష పెడితే 5,00,000 అంటే మనం అలా చెప్పకూడదు. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఇంత వచ్చేస్తే అంత వచ్చేస్తే చెప్పకూడదు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ అర్థమైంది కదా మరి. సో 2027లో బుల్లెట్ ట్రైన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇండియాని దుమ్ము దులిపేయడానికి. సో ఐ మీన్ టు సే లైక్ మనం చాలా అడ్వాన్స్గా గ్రో అవుతూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో కనుక మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే హై రిటర్న్స్ అరౌండ్ 5x ఆఫ్ గ్రోత్ కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.